నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. వైద్య విద్యార్థినిని ఘోరంగా హింసించి హత్య చేసిన నిందితుణ్ణి 100 రోజుల్లో ఉరితీయాలని కామారెడ్డి ఐడియా అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం ఐడియా ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్కడ జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు వైద్య కళాశాల నుండి విద్యార్థినిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం బాధాకరమైన విషయం అన్నారు. ఆ తర్వాత విషయం వెలుగులోకి రాగా అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించిందన్నారు. తెల్ల కోటు వేసుకుని పవిత్రమైన వైద్య వృత్తిని అందిస్తున్న మా తెల్ల కోర్టుపై రక్తాన్ని మరక వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు అండగా ఉండటం శోచనీయమని, ఇలాంటి దుండగులను పట్టుకుని 100 రోజుల్లో ఉరితీయాలి అన్నారు. మహిళ వైద్య విద్యార్థిని ఎన్నో ఆశయాలు, కలలతో వైద్య వృత్తిని చేపట్టేందుకు రాగా ఆమెపై ఇలాంటి దారుణం జరగడం మాయని మచ్చా అన్నారు. ఈ దూరంగా అతను చేసిన వ్యక్తిపై ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిందితుని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే దీనిని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి ఖండించవలసిన విషయం అన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్యపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా మంటలు రగిలే అవకాశం ఉందని, ఇలాంటి నిందితులకు బహిరంగ శిక్ష వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్, అసోసియేషన్ నాయకులు డాక్టర్ రామలింగం, డాక్టర్ వెంకటరాజ్యం, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ శ్రీలీలా, డాక్టర్ ఉమా జనార్దన్, డాక్టర్ రాజలక్ష్మి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు మాధవి లత, కార్యదర్శి అభిషేక్ రెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు. Against doctors. Violence against doctors. Violence. Save the saviors. Save the saviors. Save the saviors. We want justice. We want justice. We want justice. Save the saviors. Save the saviors. We want justice. We want justice. We want justice. We want justice. నేను డాక్టర్ రమేష్ బాబు, ఐఎంఏ కామారెడ్డి నుంచి. ఇది ఒక అత్యంత పాశవికమైన చర్య. మరి ఒక మహిళా డాక్టర్ ఎన్నో కలలతో, ఎంతో పట్టుదలతో తన వైద్య వృత్తికి అడుగుపెట్టి మరి తను అర్ధంతరంగా ఇట్లా ఒక పాశవికుడు, ఒక మృగం చేత మరి రేప్ చేయబడి మరి హత్య చేయబడిన సంఘటన అనేది ఆ అమ్మాయి కలల్ని తుంచివేయడమే. అట్లాగే ఇది మా ప్రొఫెషన్కు సంబంధించి ఒక పెద్ద దెబ్బ. మరి మేము ఎంతో పవిత్రమైన వృత్తిలో మేము మరి మా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. మరి ఎంతో ప్రమాదకరమైన సమయాల్లో కూడా, కరోనా లాంటి సమయాల్లో కూడా, ఆపద వెన్నంటి ఉన్నప్పుడు కూడా మేము ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందున్నాం. మరి ప్రాణాలకు తెగించి ఇంకొక మనిషి ప్రాణాన్ని కాపాడే విషయంలో ముందున్న ఈ వృత్తి పట్ల మరి ఇటువంటి అమానుష చర్యలు, అమానుష సంఘటనలు జరగడం అనేది మాకు చాలా భయాన్ని, మా వృత్తి పట్ల ఒక ధైర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి సమయాల్లో ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రతి ప్రజలు కానీ, ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కానీ మరి ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మేము ఒక పవిత్రమైన వృత్తిలో, ప్రజలకు సేవ చేసే వృత్తిలో మేము ఉన్నాము. మరి అటువంటి వాళ్ళను కాపాడుకునే బాధ్యత ఈ సమాజానికి ఉన్నది, ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్నది. మరి అట్లాంటి విషయాన్ని, అటువంటి అమానుష సంఘటనల్ని వ్యతిరేకించాలి, మరి ప్రతిఘటించాలి, ప్రతి పౌరుడు నినదించాలి. మరి మీరందరూ మరి ఒక డాక్టర్ అమ్మాయి వైద్యురాలి పట్ల ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి పౌరురాలు ముందరికొచ్చి ప్రతిస్పందిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. మేము ఈ సమాజానికి ఇంకా ముందరికి పోయి మేము ధైర్యంతో మేము సేవ చేసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు చేసిన వ్యక్తుల పట్ల తొందరగా మరి చర్య తీసుకునేటట్లుగా మాకు రక్షణ విషయంలో ఒక గట్టి మీరు చట్టబద్ధత కల్పించడంలోను మరి ఈ విషయంలో ముందుండి మీరు ప్రభుత్వం తరఫున మాకు ధైర్యాన్ని కల్పిస్తే మేము ముందరికి పోయి ఈ ప్రొఫెషన్ని మేము పవిత్రంగా మేము నిర్వర్తిస్తూ ఉంటాము. మరి మీరు ఇట్లా చెయ్యకపోతే కనుక దేశవ్యాప్తంగా ఉన్న ఈ సమ్మె
డాక్టర్లు చేసే ఈ సమ్మె మరి రేపు పొద్దున ఒకవేళ మీరు ఆ కుటుంబానికే కాదు, ఇది డాక్టర్ ప్యాటర్నిటీకి, ఈ వైద్య వృత్తికి సంబంధించి మరి వైద్యులందరికీ, వైద్య వ్యవస్థ అందరికీ న్యాయం చేకూర్చే దిశలో మీరు ముందుండకపోతే గనక మేము దేశవ్యాప్తంగా మంటలు రగిల్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు దయచేసి తొందరగా ఆ నిందితుల్ని పట్టుకొని మరి మీరు బహిరంగంగా శిక్షిస్తారా, బహిరంగంగా ఇచ్చేసి మరి మా ప్రొఫెషన్కి న్యాయం చేస్తారా ఏంటిది అనేది మీరు ఆలోచించండి. దయచేసి మేము కోరుకుంటున్నాం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి తరఫున మీరు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరూ వైద్యుల పట్ల మరి ఇటువంటి అమానుషమైన చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం డాక్టర్లే కాదు ప్రతి పౌరుడు సంఘటితం కావాల్సిన అవకాశం ఉన్నది. దయచేసి ప్రతి పౌరుడు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2 ఈవీఎం గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాం తాళాలను తీయించారు. గోదాంలో ఉన్న చెడిపోయిన ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంలకు సంబంధించిన రిజిస్టర్లను చూశారు. ఈవీఎంలను ఈసీఎల్, బెంగళూరు, బిహెచ్ఎల్ కంపెనీలకు పంపుతామని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు రఘునాథరావు, ప్రభాకర్, ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, ప్రియదర్శిని, రాజకీయ పార్టీల ప్రతినిధులు నిరంజన్, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ కార్యాలయంలో గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయలేక విద్యార్థినులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రైవేటు కళాశాలలో స్కాలర్షిప్లపై కళాశాలలో చేర్చుకోవడం జరిగింది. స్కాలర్షిప్లు రాక విద్యార్థులను గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కళాశాల ఫీజు కట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వమైన విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాలని వారన్నారు. లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. అనేక పథకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించిన విద్యపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం, గత ప్రభుత్వంగా మాదిరిగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వారన్నారు. బకాయి ఉన్నటువంటి కోట్ల రూపాయలను స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి కళాశాల యజమాన్యాలు అప్పులు తీసుకొచ్చి కళాశాల నడపడం జరుగుతుందని, కావున మాకు ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ రావడం లేదని, ఆర్టీఎఫ్ రావడం లేదని, కావున ఫీజులు వసూలు చేస్తున్నామని వారు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ, ఈ కార్యక్రమంలో పి శివప్రసాద్, రణధీర్, ఎల్ సంపత్, పి జస్వంత్, సన్నీ, జ్ఞానేశ్వర్, విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి ఏఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్ఎఫ్ కార్యకర్తల తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏమనగా, ప్రభుత్వం వెంటనే మిగిలి ఉన్న 10 సంవత్సరాల నుంచి విడుదల చేయని స్కాలర్షిప్ మిగిలిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీని కారణంగా విడుదల చేయని కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వంకి ఆందోళనలు చేపడతామని చెప్పి ఏఎస్ఎఫ్ రాష్ట్ర తరఫున తెలంగాణ రాష్ట్ర తరఫున మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ జాబితా సవరణపై జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ సీఈఓ మాట్లాడుతూ, స్పెషల్ సమ్మరీ రివిజన్ SSR 2025లో భాగంగా బూత్ స్థాయి అధికారుల BLO ద్వారా ఈ నెల 20వ తేదీ నుండి ఇంటింటా ఓటర్ జాబితాల పరిశీలన చేపట్టాలన్నారు. ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ 1 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు చేపడుతున్నట్లు వివరించారు. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులకు శిక్షణను అందించి ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు.
మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఎస్ఆర్ 2025లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామాల మార్పు, చేర్పుల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. జాబితా నుంచి మృతుల వివరాల తొలగింపునకు మరణ ధృవీకరణ పత్రం లేదా పంచనామా రికార్డులు తప్పనిసరిగా చూపాలని చెప్పారు. ఈ వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయాలని వివరించారు. ఓటరు జాబితాలో సాంకేతికంగా ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు సవరణ, మార్పులు చేర్పులు వంటివి చేపట్టి ఈ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామం, మండలం వారీగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి ఓటరు లిస్టులో పేర్ల నమోదు, వాటిలో మార్పులు చేర్పులను చేయాల్సి ఉంటే పక్కాగా నిర్వహించాలని వివరించారు. అలాగే గ్రామాలు, వార్డుల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షించే సమయంలో ఆయా చోట్ల చనిపోయిన ఓటర్లను గుర్తించి వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వారం రోజుల గడువు తర్వాత పేర్లను తొలగించాలని, జాబితాలో ఫోటో తప్పుగా నమోదు అయిన వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్పై వచ్చే ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఆర్టీఓ రంగనాథాచారి తదితరులు పాల్గొన్నారు. కోలకతా ఆర్జీ కార్ వైద్యకశాలలో మహిళా డాక్టర్పై జరిగిన పైశాచిక దాడి హత్యకు నిరసనగా ఐఎన్ఏకు మద్దతుగా ఈ రోజు కామారెడ్డి జిల్లా ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫ్మా ఆధ్వర్యంలో సంఘీభావ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు చిలువేరి మారుతి, గోపాలరావు, వంశీ కృష్ణ, అశోక్, భోగి రవి, నర్సింలు, ప్రవీణ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని ప్రముఖ వైద్యురాలు పీజీ స్టూడెంట్ అయిన వైద్యురాలుపై అత్యాచారం, హత్య చేయడం జరిగింది. దీనికి కామారెడ్డి ఐఎంఏ తరఫున సంఘీభావం మేము నిర్వహిస్తున్నాము. మా ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసినాము. ఇంకొకటి పూర్తి స్థాయిలో వైద్య సేవలు, ఓపీ సేవలు నిలిపినాము. దీనికి మా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం. జై హింద్. ఈరోజు భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ కలకత్తా ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9వ తేదీ రాత్రి అర్ధరాత్రి 36 గంటలు నిర్విరామంగా డ్యూటీ నిర్వహించి సేవ తీరుతున్న డాక్టర్పై అతి క్రూరంగా హత్య చేయబడిన విషయం భారతదేశం మొత్తాన్ని కుదిపివేస్తున్న అతి క్రూరమైన సంఘటన ఇది. గత 15 రోజులుగా ఈ సంఘటనపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు మరియు ఇతర కార్యక్రమాలు చేసినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి దోషులను వెంటనే పట్టుకొని శిక్షించి వారికి ఉరిశిక్ష వేయాలని భారతదేశ ఐఎంఏ మరియు కామారెడ్డి ఐఎంఏ శాఖ తీసుకున్న నిర్ణయానికి మేము కూడా మా వంతు మద్దతుగా కామారెడ్డి జిల్లా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము పూర్తి ఓపీ వైద్య సేవలను బంద్ చేయడం జరిగింది. మరియు వారికి సంఘీభావంగా మేము కూడా కొవ్వొత్తుల ర్యాలీ పాల్పంచుకోవడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలి. మళ్ళీ ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. We want justice! 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 We want హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర అటవీ,
పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్కతో కలిసి పోడు భూములపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం ROFR చట్టం, జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత అధికారులు వివరించారు. ROFR చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు లేదా 13 డిసెంబర్ 2005 నాటికి 3 తరాల పాటు సాగు చేసిన గిరిజనేతరులకు పోడు భూముల పట్టా పంపిణీ అర్హులని అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులను గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆమోదించిన ROFR దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీ శాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ROFR చట్టంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు, ఆదివాసీలకు మాత్రమే పట్టాలు మంజూరు చేయాలని, వలస వచ్చి నూతనంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ, గిరిజనులకు అటవీ శాఖ వ్యతిరేకం అనే భావన తొలగించే విధంగా పనిచేయాలని అన్నారు. కొత్తగా అడవుల నరికివేత జరగకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములు, చెట్ల నరికివేత వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు. అటవీ భూముల్లో స్మగ్లింగ్ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు కావాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు. ROFR చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు. అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు సౌకర్యం, త్రాగు నీరు, ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఫాలో అప్ చేయాలని మంత్రి ఆదేశించారు. పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని రజిత, కామారెడ్డి RDO రంగనాథరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,800, వెండి 870 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.